వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. ఈరోజు రెసిపీ చాలా సులభంగా రుచికరంగా తయారు చేసుకునే టమాటా రైస్ కుక్కర్లో తయారు చేస్తున్నానండి. అందుకు ముందుగా ఒక హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇది శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలా. ఇప్పుడు బిర్యానీ సామాను, ఒక 3 పచ్చిమిర్చి, ఒక పెద్ద ఆనియన్ను, ఒక 4 టమాటాలు, పుదీనా, కొత్తిమీర. ఇప్పుడు ఈ టమాటాలని ఒక టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటానండి. మిగిలిన 3 టమాటాలని మిక్సీలో వేసి ప్యూరీగా చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు కుక్కర్ గిన్నె పెట్టానండి స్టవ్ మీద పెట్టుకొని, ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటాను. వేసుకున్న తర్వాత 1 స్పూను నెయ్యి వేస్తున్నాను. ఈ ఆయిల్ని వేడెక్కనియాల. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ నెయ్యి వేసుకుంటే ఏం లేదండి, బాగా టేస్ట్గా ఉంటుందని వేసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ సామాను వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే మనం జీడిపప్పు, ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకుంటున్నానండి నేను. టేస్ట్ కోసం తినేటప్పుడు ఏంటంటే టమాటా రైస్ తినేటప్పుడు కొంచెం పంటి కింద పలుకుగా తగులుతుంటే బాగుంటుందని. అది ఆప్షనల్, అది మీ ఇష్టం వేసుకునేది. రెండోది ఏంటంటే ఇప్పుడు ఇది కొంచెం దోరగా వేగనిచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా సన్నగా, వేసేసాను. ఇవి కూడా కొంచెం మెత్తబడేంత వరకు మనం వేయించుకోవాలా. చూడండి మెత్తబడ్డాయి. ఇప్పుడు ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది కూడా కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు అలా ఆయిల్లో వేగనివ్వాలా. ఈ విధంగా బాగా వేగిన తర్వాత చూడండి ఈ విధంగా బాగా వచ్చేయాలా. వచ్చిన తర్వాత ఏంటంటే ఇది మామూలుగా ఈ టమాటా రైసు ఉదయం పూట స్కూల్ పిల్లలకైనా జాబ్కి వెళ్ళే వాళ్ళకి కానీ చాలా క్విక్గా తయారు చేసుకునే రెసిపీ అండి ఇది. చూడండి ఇది ఇప్పుడు టమాటాలు వేసాను. టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినవి, మిగిలినవి ప్యూరీగా ఇలా తయారు చేసి పెట్టుకున్నానంటే టమాటా జ్యూస్గా. ఇది మొత్తం మనం ఈ ఆయిల్లో మళ్ళీ కలుపుకోవాలా. ఇది కూడా బాగా కలిపేసుకున్నామంటే బాగా ఉడకనివ్వాలి, కాసేపు మగ్గనిద్దాము. చూడండి ఇప్పుడు ఇందులో ఒక 3 పచ్చిమిర్చి నిలువుగా చీల్చి అలా వేసేసుకుంటాము. వేసుకున్న తర్వాత బాగా ఇవి ఆయిల్లో బాగా కలుపుకోవాలా. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఇది 1 స్పూను కారం అండి, కారం వేసుకున్నాను. కారం వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూను పసుపు. ఇప్పుడు మనకి రుచికి సరిపడా సాల్ట్. ఇందులోనే మనం కొద్దిగా గరం మసాలా అండి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడు మొత్తం కలుపుకోవాలా. బాగా ఆయిల్ పైకి తేలేలాగా వచ్చేలాగా కలుపుకోవాలా. చూసారా ఈ విధంగా వచ్చేయాలండి. వచ్చిన తర్వాత ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా రైస్ని ఇందులో వేసేసుకోవాలా. ఇప్పుడు ఉదయాన్నే వంట చేసుకోవాలంటే ఎవరికైనా చకచక ఇట్లాంటి రెసిపీలు అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అందుకనే ఈరోజు చేస్తున్నాను. చూసారు కదా ఆ బియ్యం వేసి బాగా కలిపేశాను. ఇప్పుడు ఇందులో 2 గ్లాసులు వచ్చాయండి. హాఫ్ కేజీ బియ్యం 2 గ్లాసులు వచ్చాయి మనకి బియ్యం. ఇప్పుడు 3 గ్లాసులు వాటర్ వేసాం దానికి, అంటే 1కి 1.5 వేసాం. 2 గ్లాసులకు వచ్చి 3 గ్లాసులు వేసేసాం వాటర్. ఇప్పుడు చూడండి బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు ఈ రైసు, వాటరు ఇవన్నీ మొత్తం కలిపి బాగా కలపాలండి. కలుపుకొని చూడండి ఇలా బాగా కలిపేసుకుంటే, కలిపిన తర్వాత మనం ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి పెట్టుకుందామండి. కుక్కర్ మూత పెట్టిన తర్వాత 1 విజిల్ వస్తే సరిపోద్ది. ఎందుకంటే ముందుగా మనం నానబెట్టుకున్నాం. మీకు అనిపించవచ్చు చాలా క్విక్గా అవ్వద్ది కదా ఏంది అనేది. కాదు, ఇలా క్విక్ అని ఎందుకు చెప్పానంటే మనం బియ్యం నానబెట్టుకొని హాఫ్ అన్ అవర్ అయ్యే లోపల ఈ లోపలే మనకి ఈ కూరగాయలు అదే పచ్చిమిర్చి ఇవన్నీ రెడీ చేసుకునేసరికి మనకి టైం సరిపోద్ది. చూసారా 1 విజిల్ ఇచ్చేసింది. ఈ విధంగా మనకి టమాటా రైస్ తయారైపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా పొడిగా వచ్చింది. ఇదేం లేదండి, మనం సింపుల్గా తయారు చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.